కళాశాల తరఫున సహృదయంగా ఆహ్వానం పలుకుతున్నాం. నేటి ఈ 10వ విరమణ మహోత్సవ సన్మాన సభకు అధ్యక్షత వహించవలసిందిగా, వేదికను అలంకరించవలసిందిగా మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కళ్యాణి మేడం గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనంతలక్ష్మి మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా, ముఖ్య భూమిక పోషించినటువంటి శ్రీమతి బి కుసుమకుమారి మేడం గారిని సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. కైండ్లీ let us all stand for the prayer. అలంకరించిన పెద్దలు మరియు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ పి శ్రీనివాసరావు గారు, వారి సతీమణి లలిత, వైస్ ప్రిన్సిపల్ అనంతలక్ష్మి గారికి, స్టేజ్ మీదున్న స్టేజ్ ముందున్న అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు శ్రీనివాసరావు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా మనం అంటే ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. (1985) అధ్యాపక వృత్తిలోకి ఓ రకంగా అది టీచర్ అవ్వచ్చు, జూనియర్ లెక్చరర్ అవ్వచ్చు, ఏదైనా సరే అధ్యాపక వృత్తిలోనికి, ఉపాధ్యాయ వృత్తిలోనికి అడుగుపెట్టి దాదాపుగా 36 సంవత్సరాల తన సర్వీస్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మరి ఈరోజు పదవి విరమణకు వచ్చారు. వారి పదవి విరమణ ఈరోజు జరుగుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉద్యోగం రావడం ఒక ఆశీర్వాదం అయితే ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించి ఎంతోమంది అభివృద్ధికి తోడ్పడి వాళ్ళని తీర్చిదిద్దిన దానికి ఫలితంగా భగవంతుడు మరి సార్ యొక్క బాబుని కూడా చాలా ఉన్నత స్థానంలో పెట్టాడు. చాలా మంచి స్థితిలోకి కొడుకు ఎదిగాడు అంటే అది ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నత స్థానంలోకి ఎదిగిన వాళ్ళ మనోభిలాష. సార్ మనకు చాలా మంచి చేశారు అనే ఒక మంచి ఆలోచన, ఆ ఆలోచనలన్నీ కూడా సార్ జీవితంలో వాళ్ళ కొడుకు ఉన్నత స్థానానికి ఎదగడానికి సహకరించినాయి. ఒకగానొక కొడుకు మంచి స్థితికి ఎదగడం అనేది ప్రతి తండ్రి గర్వించదగ్గ విషయం. అంతటి సంతోషాన్ని అందుకున్నారు అంటే ఎంతోమంది తల్లిదండ్రులు మా అమ్మాయి బాగా చదివింది ఫలానా కాలేజ్లో చదవడం వల్ల, ఫలానా లెక్చరర్స్ టీచ్ చేయడం వల్ల అనే ఒక మంచి సంతృప్తిని ఆయన పిల్లల తల్లిదండ్రులకి మిగిల్చారు. సో అదే ఆయనకి ఒక బ్లెస్సింగ్ లాగా ఆయన కొడుకు విషయంలో జరిగింది. మరి ఈరోజు సార్ గురించి అంటే ఎక్కడెక్కడ ఎప్పుడు మొదలెట్టారు, ఈ ప్రయాణం మొదలెట్టిన దగ్గర నుండి ఆయన ఏ రకంగా ఈ స్థితి ఇక్కడ వరకు రీచ్ అయ్యారు అనే దాని గురించి ఒక పరిచయ వాక్యాలు. సార్ గురించి పరిచయం అని చెప్పను, సార్ యొక్క ప్రొఫైల్ గురించిన మాటలు మాట్లాడవలసిందిగా డాక్టర్ పి ఇందిర, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే సార్ ఎక్కడ జన్మించారు, ఎక్కడ తన ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేస్తున్నారు, ఎక్కడ జాబ్ చేసి చివరిగా ఎక్కడ రిటైర్ అవుతున్నారు అనేది ఫ్యూ లైన్స్ నేను చదువుతాను. సార్ 12/7/1962లో హనుమంతరావు గారు, భారతి గారికి జన్మించారు. వాళ్ళ సిస్టర్ వచ్చేసి రాజ్యలక్ష్మి గారు. తర్వాత మ్యారేజ్ 1989లో లలిత గారిని మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక కొడుకున్నాడు దీపక్, ఆ అబ్బాయి పేరు. వాళ్ళ కోడలు వచ్చేసి మేఘన. మన కాలేజీకి కూడా ఒకసారి గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. మేఘనా మేడం వచ్చారు, అలాగే దీపక్ సార్ కూడా వచ్చారు. అలాగే వాళ్ళకి ఒక మనవడు ఉన్నాడు, అతని పేరు ఆర్యన్. అది ఫ్యామిలీ హిస్టరీ. సార్కి ఒకడే కొడుకు, ఒక మనవడు. తర్వాత సార్ శర్మ కాలేజ్లో 1982లో బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేశారు. తర్వాత 1984లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి కంప్లీట్ చేశారు. తర్వాత 1988లో సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్గా వేమూరులో ఫస్ట్ తన గవర్నమెంట్ సర్వీస్ స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. తర్వాత 1991లో స్కూల్ అసిస్టెంట్గా చేబ్రోల్లో వర్క్ చేశారు. తర్వాత ఎండిఓగా కర్లపాలెంలో 1998లో ప్రమోషన్ తీసుకొని వర్క్ చేయడం జరిగింది. 1999లో జూనియర్ లెక్చరర్ రేపల్లెలో ఫస్ట్ అపాయింట్మెంట్, ఎండిఓ నుంచి జూనియర్ లెక్చరర్గా అపాయింట్ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి జూనియర్ కాలేజ్ ఆ ఊరు వెళ్ళారు. తర్వాత డిగ్రీ ప్రమోషన్ వచ్చేసి 2006 ఫస్ట్ అపాయింట్మెంట్ కేఆర్కేకి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ సార్ రేపల్లికే వెళ్ళారు. జూనియర్ కాలేజ్లో వర్క్ చేసిన ప్లేస్కి డిగ్రీ కాలేజీకి వెళ్ళారు 2009లో. అలాగే ఉమెన్స్ కాలేజ్, గుంటూరు ఉమెన్స్ కాలేజ్లో 2013లో జాయిన్ అయ్యి 2015 వరకు అక్కడ వర్క్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏబిఆర్ అంటే రేపల్లికే వెళ్ళి 2021 వరకు అక్కడే వర్క్ చేశారు. 2021 ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరం ఒకేసారి వచ్చాం. సార్ వచ్చేటప్పుడు నేను ఒక 1 year లోపే రిటైర్ అయిపోతాను, ఊర్లో రిటైర్ అవ్వడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సార్ జీవితంలో ఎప్పుడు కూడా ఒంగోలులో వర్క్ చేయాలని, లేకపోతే ఒంగోలులో రిటైర్ అవ్వాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, నేను రేపల్లెలోనే రిటైర్ అవుతాను అని చెప్పేవాళ్ళు. కాకపోతే సార్ 1 yearలో రిటైర్ అవుతాను అని ఒంగోలుకి రావడం జరిగింది. కాకపోతే
ఇక్కడ మాకు వచ్చిన తర్వాత మేము కొంచెం బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసాం. ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ వర్క్ లోడ్ ఎప్పుడు కూడా వచ్చిన దగ్గర నుంచి టెన్షనే, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనే టెన్షన్లోనే గడిపాం. కాకపోతే సార్ హ్యాపీగా ఆ టెన్షన్స్ అన్నిటి నుంచి ఓవర్కమ్ చేసి హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. ఇది ఒక రకంగా మాకు బ్లెస్సింగే. ఇప్పుడు మేము కూడా అనుకుంటాం వర్క్ లోడ్ లేకుండా వర్క్ చేయడం అనేది చాలా కొంచెం తక్కువ ఎవరికైనా. కాకపోతే సార్ అదన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ని రిటైర్ లేకుండా హ్యాపీగా వాళ్ళ పిల్లల మనవడితో హ్యాపీగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ అలాగే సార్ గురించి 2 మాటలు నేను మాట్లాడాలంటే, ఏజ్ మాత్రమే ఆయన పెద్దది, మనస్తత్వం అంతా చిన్న పిల్లల మనస్తత్వం. ఏమనుకోవద్దు సార్, ఉన్నదన్నట్టు మాట్లాడేస్తున్నాను. ఒక సెకండ్ చైల్డ్హుడ్లోకి వచ్చేసారు సార్ అనేదాన్ని. సార్ పని బాగా చేస్తారు. ఒక చిన్న స్టూడెంట్కి ఏదైనా వర్క్ ఇచ్చామనుకోండి, వర్క్ కంప్లీట్ చేసి వస్తారు నా దగ్గరికి, బాగా చేస్తారు. గుడ్ ఎట్ డ్రాఫ్టింగ్. మేడం ఇందిరా మేడం ఒకసారి చెప్పారు, మేడం డ్రాఫ్టింగ్ ఏదైనా చేయాలంటే మా సార్ బాగా చేస్తారు మేడం, మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి అని. సరే పిలిచాను. పిలిస్తే చక్కటి హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తారు. ఏదైనా ఇచ్చామంటే చక్కగా నీట్గా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది. చక్కగా డ్రాఫ్టింగ్ చేసుకొస్తారు. చేసుకొచ్చిన తర్వాత అప్పుడు చూడాలి ఆయన. నేను చదివి ఒకసారి ఆయన వైపు చూడగానే బాగుంది కదా అన్నట్టు. చిన్నపిల్లలు చూస్తారు కదా, చిన్నపిల్లలు హోంవర్క్ అమ్మ దగ్గరికి వచ్చి హోంవర్క్ చూపించి నేను బాగా చేసా కదా అన్నట్టు చూస్తారు కదా. అంటే అలా కూడా కాదు, ఆ ఎక్స్ప్రెషన్ ఐ రియల్లీ ఫైండ్ ఇట్. చైల్డ్ వచ్చి ఒక ఇట్లా చూస్తుంటారు అనమాట, కళ్ళల్లో చక్కటి ఎక్స్ప్రెషన్. ఏంటి మీ రియాక్షన్ ఏంటి, బాగుందా అన్నట్టు. ఒక్కసారి నాకు అనిపిస్తుంది, అంటే నేను మా అమ్మ దగ్గర, మా చెల్లి దగ్గర, మా చెల్లి పిల్లల దగ్గర ఏదైనా చేసి బాగుందని చెప్తే బాగుందని, వాళ్ళు ఎంతకి చెప్పకపోతే నేనే అంటా బాగుంది కదా అంట. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వాళ్ళు బాగుంది కదా అని నేనంటే కాదు అని అనలేరు కదా, బాగుంది కదా అంటే అన్నీ నువ్వే చెప్తున్నావు, ఇది నన్ను ఎందుకు అడుగుతావు అంటుంది నా చెల్లి. సో నాట్ లైక్ దాట్. సార్ మాత్రం చిన్న పిల్లాడు. నాకు ఎప్పుడు ఏ పని తీసుకొని సార్ లోపలికి వచ్చినా అది చదివిన తర్వాత నేను కళ్ళెత్తి చూస్తే అదే ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. సో అప్పుడైతే నేను చెప్పలేదు సార్కి, ఇప్పుడు సార్ ఏమనుకోవాలనే ఉద్దేశంతో లైక్ చైల్డిష్ మెంటాలిటీ సార్. అండ్ అయితే ఒకటి, చికెన్ అంతా పని ఎస్కేప్ అవ్వాలని చూడండి. ఒక పని చేతిలో పెట్టాము అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ మనకి కమిషనర్ గారు కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్మెంట్ మీద ఒక 10 పేజీలు దాదాపు SOP ఇచ్చారు. SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఈ ఇంటర్నల్ మార్క్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, మార్కులు ఎలా వేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, దీనంతటికి ఒక 10 పేజీలు ఇచ్చారు. నేను ఇది ఎవరు చేస్తే బాగుంటుంది, సహనంగా చేయాలి, మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని బాగా ఆలోచించిన తర్వాత ఈ చిన్న పిల్లాళ్ళు గుర్తొచ్చారు. నాకు పిలిచారు, సార్ తప్పకుండా చేస్తాను, ఏ పనైనా చెప్పనివ్వండి, నో అని మాత్రం అన్నాను. గుడ్ చైల్డ్ అనమాట. అంటే చిన్నపిల్లలు జనరల్గా నాకు అదొద్దు, నాకు ఇదొద్దు, నేను చేయను, స్కూల్కి వెళ్ళను అంటారు. బట్ ఈజ్ ఎ గుడ్ చైల్డ్. ఏదన్నా చెప్పనివ్వండి, చక్కగా పని తీసుకుంటాను, వెళ్ళి మొత్తం చదువుతాను, చదివిన దాన్ని ప్రిసైజ్గా రాస్తారు. పాయింట్స్ అది ఇక పారాగ్రాఫ్ ఉందనుకోండి, దాన్ని ఒక లైన్లో ఆయన అర్థం చేసుకొని క్లారిటీ ఇచ్చేసుకుంటారు. మళ్ళీ వచ్చారు, మొత్తం చేసేసాను, చదివేశానండి అని. సో నేను చెప్పాను, సార్
చెప్పడం కాదు, అందరి దగ్గరతో చేయిస్తే మీరు సక్సెస్ఫుల్ అన్న. ఆ తర్వాత ఒక్కసారి కూడా అడగలేదు ఏమైందని. అందరికీ మీటింగ్ పెట్టి చెప్పాలా సార్, కానీ ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు. డిపార్ట్మెంట్కి అప్పుడప్పుడు వెళ్ళారేమో నాకు తెలియదు. బట్ అందరూ ప్రొసీజర్ ప్రకారం చేసేసారు అని మాత్రం చెప్పారు. ఒక అడ్మినిస్ట్రేటర్కి ఇంతకన్నా మంచి పర్సన్ ఎవరు దొరుకుతారు? ఓ పని ఇస్తాం, he will not ask any doubts, he will go to that, he will come to one conclusion with a clear idea. మొత్తం చదివేస్తారు, చేసేస్తారు. అందులో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అందరికి అర్థమయ్యేటట్టు చూసుకున్నారు. ఎవరి నుంచి నాకు ఒక్క సమస్య రాలేదు. ఇదేంటండి, ఇదెందుకండి, ఇది ఇలా చేయటం ఏం లేదు. సైలెంట్గా చాప కింద నీరు అన్నట్టు నీట్గా అయిపోయింది. ఎక్కడ హడావుడు లేదు, ఒకరి మీద ఒకరి కంప్లైంట్ లేదు. సో ఒక పనిని ఇచ్చిన తర్వాత దిస్ షోస్ హౌ కమిటెడ్ హీ ఈస్. హీ వర్క్స్ విత్ ఎ కమిట్మెంట్. అంత కమిటెడ్గాను చేస్తారు, అంత పర్ఫెక్ట్గాను చేస్తారు. ఎప్పుడైనా అంటే నేను బిజీలో ఉండి ఏదైనా అని ఒకవేళ ఆయన చల్లగంట నీళ్ళు ప్లాంట్ అంటే ఏ చిన్నదానికి కూడా చిన్న పిల్లలాగా అయిపోతారు సార్. సో అలా సార్ని బాధ పెట్టానేమో నాకు తెలీదు. అలా జరిగి ఉంటే దయతో క్షమించాలి. చాలా బాగా చేస్తారు. నాకైతే నాకు అనిపిస్తుంది మనకు సార్ బయటకు వెళ్ళా కూడా చైల్డ్ స్మాల్ కిడ్ ఆఫ్ అవర్ కాలేజ్ అనుకుంటాను. నేను అన్నాను కూడా కొంతమందితో, మన కిడ్ బాగా చేస్తారు మనం. సో దేవుడు మంచి ఆరోగ్యంతో, అంతకు మించిన సంతృప్తి. బాబు చక్కగా సెటిల్ అయ్యాడు. మనవడు ఆర్యన్ కూడా మంచి పరిస్థితిలో ఎదుగుతూ ఉంటే అంతకు మించిన తృప్తి తాతయ్యకి ఏముండదు. ఇందాక మేడంతో మాట్లాడేటప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, సార్కి చిన్నప్పుడే వాళ్ళ మదర్ పోతే వాళ్ళ అమ్మమ్మ పెంచారు. సో అమ్మమ్మ పెంపకంలో ఎంత గారాభంగా ఆమె పెంచారో, తల్లి లేని లోటు లేకుండా తీర్చినందుకు అమ్మమ్మని కూడా సార్ చాలా అంటే చాలా అభిమానంగా ఎంతో అటాచ్మెంట్తో చూస్తున్నారని మేడం చెప్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. సో అంత ఎఫెక్షనేట్గా ఉండే సార్ని మరి భవిష్యత్తు కూడా ఇంకా ముందు జీవితం కూడా ప్రశాంతంగా సాగాలని కోరుకుంటున్నాను. మంచి మంచి ఫలితాలు మనవడి గురించి, కోడలు గురించి, కొడుకు గురించి మంచి ఉన్నత స్థానానికి అధిరోహించటం, ఆ విషయాలు ఆయనకి అంది అంతకు మించిన సంతోషంతో గడపాలని ఆశిస్తూ ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాల గురించి అనుగ్రహించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. Now I request the lecturers to speak a few words about staff, construction staff, teaching and non-teaching. Please. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ బి కళ్యాణి మేడం గారికి, నేటి సన్మాన గ్రహీత బి శ్రీనివాసరావు గారికి, వారి సతీమణి లలిత గారికి, మన వైస్ ప్రిన్సిపల్ అనంతలక్ష్మి మేడం గారికి, ఐకేసీ కోఆర్డినేటర్ శ్రీమతి పి కృష్ణకుమారి మేడం గారికి, విచ్చేసినటువంటి అధ్యాపక మిత్రులకు, అధ్యాపకేతర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నారులందరికీ ఆశీస్సులు. నేను ఖచ్చితంగా నా మనసులో ఏమనుకున్నానని ఇక్కడ చెప్తాం అనుకోలేదు. అది ఏ మాట మేడం చెప్పారు ఏంటంటే, పసి మనసు ఉన్న వాళ్ళు భగవంతుడికి ఇష్టలు అవుతారట. సార్లో ఆ పసి మనసుని గమనించాలి. సార్తో ఎక్కువ అటాచ్మెంట్ లేదు, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి పనిచేసింది లేదు. ఈ మధ్య కాలంలోనే
ఎప్పుడు పైగా వాళ్ళు అక్కడెక్కడో డిపార్ట్మెంట్ ఉంటారు, మేము ఎక్కడెక్కడో ఉంటాము. ఎప్పుడైనా ఏదైనా సర్టిఫికెట్ కోర్సులు కానీ ఇలా ఏదైనా మేడం ఏదైనా పని అప్ప చెప్పినప్పుడు కానీ సార్ చెప్పేవారు. నేను సీనియర్ మోస్ట్ నేను గర్వం చూడలేదు, ముఖ్యంగా డిప్లొమసీ చూడలేదు. ఏంటంటే చాలామంది ఈ స్థాయికి వచ్చాక చాలా డిప్లొమాటిక్ ఉంటారు, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళని అర్థం చేసుకోవడం నా వరకు నాకైతే కష్టం. ఎందుకంటే నేను భరించలేనిది ఏమైనా ఉంటే డిప్లొమసీ. చెరమడ తిట్టినా భరిస్తానేమో కానీ డిప్లొమసీ నాకు అసలు ఎలా వాళ్ళు డీల్ చేయాలో అర్థం కాదు. ఏ మాత్రం డిప్లొమసీ లేదు సార్. అదే కాదు మేడం అన్నట్టు చాలా ఫస్ట్ అమాయకత్వంగా ఉంటారు. ఒక విషయంలో నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, నేను ఇంటర్నేషనల్ వెబినార్ కూడా కండక్ట్ చేసినప్పుడు సార్ రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నారంటే సార్ మీ అబ్బాయితో రిజిస్ట్రేషన్ చేయించండి సార్ ప్లీజ్ సార్ అంటే సరే అన్నారు. మాస్టర్ గారు మర్చిపోయారు. అయితే నాకు అమెరికా నుంచి రిజిస్ట్రేషన్స్ అయినాయి 4 నేను అనుకున్నాను సార్ చేయించాలనుకున్నాను అని స్టాఫ్ మీటింగ్లో థ్యాంక్స్ చెప్పాను అనమాట. బిఎస్ఆర్ గారు కూడా వాళ్ళ అబ్బాయితో చేయించాలని. మేడం నేను చేయించలేదు మేడం అంత అమ్మా ఇంకొక రేట్ ఎవరు చెప్పరు, ఎందుకంటే అది ఎవరు వేరే వాళ్ళు చేయించారు. కానీ నిజాయితీ చూడండి ఎంత నిజాయితీయో. నేను మర్చిపోయాను మేడం మీరు చెప్పింది, అసలు మా అబ్బాయి కూడా చేయలేదు, నిజాయితీ చెప్పేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. చెప్పకపోతే తెలియదు అసలు, అంత అమాయకంగా ఉండేవాళ్ళు. ఏ పని చెప్పినా సరే మేడం అనేది కరెక్ట్గా చేస్తారు, వచ్చి మాతో చేయించేవారు. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎడిక్స్ కోర్స్ ఒకటి కంప్లీట్ చేయమని మొన్న వచ్చింది, చేయలేక చచ్చిపోయాను నేనైతే. ఎందుకంటే అది చాలాసార్లు వెనక్కి వచ్చేస్తుంది, కొంతమంది ఈజీగా చేశారు. మాస్టర్ గారు సార్ ఎన్నిసార్లు చేశారు సార్ మీరు? సుమారుగా 8-9 దాకా చేశారు సార్. ఒకటి చేయడానికే మేము చచ్చిపోతున్నాం. లేదు సార్ మీరు చిన్నపిల్లల చెప్పి చేస్తాను సార్, నేనే చేస్తాను, మీరు చేసే రోజు మాది కూడా ఒకటి చేసి పెట్టచ్చు కదా సార్, మాకు నవ్వుతారు అక్కడ. అంటే ఏదైనా మేడం అన్నట్టు పని అప్ప చెప్తే చిన్న పిల్లలతో అంత ఉత్సాహంతో అంత స్పీడ్గా చేసేస్తారు పని మాత్రం. అది అందరికీ ఆదర్శం. ఇంకొకటి ఏంటంటే ఆ నిజాయితీగా ఉండడం కానీ సహనంతో ఉండడము, నిరాడంబరంగా ఉండడం, ఇది అందరికీ సాధ్యమైపోయింది కాదు. నా వరకు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే ఇలా పసిమంతో ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. ఏదైనా ఎప్పుడైనా చిన్న క్లాష్ వచ్చినా ముందు సరేలేండి అని మాట తీస్తారు, కళ్ళ మీద తిప్పేసుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు, అది మనసులో మళ్ళీ ఉండదు. అలా అంత సింపుల్గా సరళంగా ఉండేవాళ్ళు జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దేవుడి దేవల్ల మాస్టర్ గారు తన శేష జీవితంలో అదే పసు మనసుతో వాళ్ళ మనవుడితో కలిసి ఆడుకుంటూ హాయిగా ఉంటారని ఆశిస్తున్నాను. నేను కాశీ వెళ్ళినప్పుడు సార్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి అడిగాను, ఎంత చక్కగా చెప్పారు. చెప్తుంటే ఆ కళ్ళల్లో నాకు ఆ కాశీకి వెళ్ళి వచ్చిన అనుభూతి కలిగిందనమాట. అనుభూతితో చెప్పారు. రాని వాళ్ళ మేడం గారు కూడా అడిగాను. చక్కగా వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు నచ్చిన పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ హాయిగా చిన్నపిల్ల మిథునం సినిమాలో ఉంటారు చూసారా, భార్య భర్తలు ఆడుకుంటూ పాడుకుంటూ పోట్లాడుకుంటూ అలా ఆనందంగా ఉంటారని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ Respected Principal Madam and my dear colleagues and dear students, good evening all of you. I am very happy to stand out here, disclose few words regarding our physics lecturer B. Srinivasrao sir, who is going to start within short time by the 5 p.m. of the day. Dear friends, I have been observing the people and their ideas, their psychology, their way of nature. We observe. We remember that particular people have particular qualities. I observed that Srinivasrao sir is a good friend to all. ఆయన చాలా మంచి స్నేహ స్వభావం కలిగిన వాడు. రిమెంబర్, all the people on the surface of the earth are not having good qualities, are not good friends. ఒకడు మంచి స్నేహితుడిగా ఉండటం చాలా కష్టమైన విషయం. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో
మనం how many of you observe the good friends in your life? మనకెవరో ఒకళ్ళే ఇద్దరు బాగా ఉంచుతారు, వాళ్ళతోనే మనం ఎక్కువ సమయం గడుపుతుంటాం. నేను చాలా వరకు గబాలు స్నేహం చేయను. స్నేహం చేస్తే వాళ్ళు కొన్ని మంచి లక్షణాలు ఐడెంటిఫై చేసినాకే చేస్తాను. నేను స్నేహం చేయడానికి ఇష్టపడిన కొద్ది వ్యక్తుల్లో శ్రీనివాసరావు సార్ వెరీ నైస్. నేను మొట్టమొదటిసారిని 2007లో అద్దంకి గవర్నమెంట్ కాలేజీలో చూశాను. ఐఎమ్ గోయింగ్ టు ది క్లాస్ ఇన్ ది 2007. సారు ఫిజిక్స్ ల్యాబ్లో కూర్చొని చదువుకుంటున్నాడు. నేను క్లాస్కి వెళ్తూ ఉన్నాను. ఐ థింక్ థర్మోడైనమిక్స్ ఏదో చదువుతున్నాను. ఐ హర్డ్, విన్నా, ఏంటి నేను చదువుతున్నాడు ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏం సార్ చదువుతున్నాడు, నేను చదవడం చూస్తున్నాము, ఏం సార్ చదువుతున్నాడు డౌట్ వచ్చి ఐ వెంట్ టు ది క్లాస్ ఆఫ్ ది. నేను ఫ్రమ్ ద బిగినింగ్ డిగ్రీ కాలేజ్ సర్వీస్లో ఉన్నాను కనుక వీఆర్ కన్ఫైన్డ్ అండ్ వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్. సరే, నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై క్లాస్ ఐ కేమ్ బ్యాక్ టు ద ఫిజిక్స్ కెమిస్ట్రీ పక్కన అక్కడ కూడా ఇమీడియట్గా అలాంటి చాప్టర్ డెస్టినేషన్ సార్ దగ్గర ఏం సార్ ఏంటి చదువుతున్నారు, ఈ థర్మోడైనమిక్స్ కొద్దిగా కష్టంగా ఉంది సార్. నేను అదేంటి మీరు సర్వీస్ ఉంది కదా, మీకు చాలా సర్వీస్ ఉంది కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ ఎ టీచర్. అంటే సారు ఫస్ట్ టీచర్గా పనిచేశాను. నాకు అప్పుడే తెలుసు టీచర్గా పనిచేసి. నేను ఎప్పుడు సార్తో కూడా అలా ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాను. నంబర్ 1. నంబర్ 2, మీరు మనం ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క గుడ్ క్వాలిటీ ఉంటుంది. యువర్ లర్నర్ స్టూడెంట్, నేను క్లాసులో కూడా అంటున్నాను, స్టూడెంట్స్ ఆర్ ది లర్నర్స్, బట్ ద టీచర్ ఆర్ లెక్చరర్ ప్రొఫెసర్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ లర్నర్. కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉన్నారు. సబ్జెక్ట్ క్లారిస్. ఒక సబ్జెక్ట్లో మనకి ఇంట్రెస్ట్ ఉండిద్ది, ఇంకో సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండదు. నేర్చుకోవాలన్న భావం కలిగిసి, నాకు తెలిసి ఒక లెక్చరర్, బోటనీ లెక్చరర్ ఉండేవాడు, డాక్టర్ కె వాసుదేవమూర్తి అని. బట్ హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిజిక్స్. హీ వాజ్ మోర్ దాన్ ఏ పిహెచ్డి స్కాలర్ ఇన్ ఫిజిక్స్. దట్ సిఎస్ఆర్ శర్మ. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్ ఐడియా. సార్ కూడా అలాగే ఆయన యాక్చువల్ ఫిజిక్స్ లెక్చరర్ అయినా కూడా సార్కి ఇచ్చినటువంటి టీఓటీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే కంప్యూటర్లో సంబంధించిన వర్క్ అంతా కూడా ఇంట్రెస్ట్గా కూర్చొని చేస్తూ. సో అలా ఇంట్రెస్ట్గా చేసే వ్యక్తులు రాను రాను తగ్గిపోతూ ఉన్నారు. ఈ రిటైర్మెంట్స్ వల్ల మనం కొంత గోల్డెన్ అసెట్స్ని మనం కోల్పోతున్నాం కాలేజెస్లో. సో అలాంటి వ్యక్తులు చాలా అవసరం. ఆయనలో గమనించదగిన నేను చాలా విషయాలు గమనించాను, అవన్నీ కూడా మనకి కాదు. సో ఏది ఏమైనా రిటైర్మెంట్ అనేది లైఫ్లో మ్యాండేటరీ, ఇన్విజిబుల్ కనుక భగవంతుడు ఆయనకి మంచి రోజుల్ని అనుగ్రహించాలని, సమాజానికి సేవ చేసే ఆ స్వభావాన్ని భవిష్యత్తులో ఇంకా ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు. వేదికను అలంకరించినటువంటి మన కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణ్ మేడం గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి డి శ్రీనివాసరావు మరియు వారి సతీమణి గారికి, అలాగే ఐపీఎస్సి మేడం గారికి, తర్వాత వైస్ ప్రిన్సిపాల్ మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకేతర సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకి శుభాశీస్సులు. సో మాస్టర్ గారి గురించి చెప్పాలన్నట్లయితే 2 years కలిసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది మాస్టర్ గారితో. సో మనకు కనబడే
పై కనబడేటువంటి విషయాలే కాకుండా మాస్టర్లో ఇన్నర్గా చాలా ఆధ్యాత్మికమైనటువంటి కానీ ఒక సమస్యల గురించి అనలైజ్ చేసే విషయాలు కానీ మాస్టర్ గారికి చాలా లోతుగా తెలుసు. అలాగే ఈ రోజుల్లో గమనిస్తూ ఉంటే విద్య ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ అనేది చాలా హ్యాపీయెస్ట్ అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే మేము ఫస్ట్ జాయిన్ అయినటువంటి అంటే మాస్టర్ గారికి కూడా టీచర్ నుంచే వచ్చారు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేము షేర్ చేసుకున్న విషయాల్లో ఏంటంటే మొదట్లో సర్వీస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పోస్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పోస్ట్కి చాలా తేడా వ్యత్యాసాలు ఉన్నాయి. సో రాను రాను మానసికంగా ఒత్తిడి పెట్టే పరిస్థితులు చాలా ఎక్కువైపోతున్నాయి. సో మేము వర్క్ చేసేటప్పుడు పిల్లలకి సో మేము నేర్చుకున్నది మేము చదువుకున్నది 4 మొక్కలు అయితే కనీసం 2-3 మొక్కలు చెప్పేవాళ్ళం మేము ఎర్లీ స్టేజ్లో. ఇప్పుడు అది పూర్తిగా భిన్నంగా ఉంది. అంటే మాకున్నటువంటి విషయాలని పిల్లలకి షేర్ చేసుకునే విషయాలు మాకు వచ్చిన పాఠాలు చెప్పేది పూర్తిగా పోయింది. మిగతా విషయాలన్నీ కూడా ఎక్కువైపోయినాయి. అలాగే ఇప్పుడు వెనకటి వాళ్ళకి అంటే మాస్టర్ తరానికి మేము డిస్కస్ చేస్తున్న విషయాల్లో గమనిస్తే ఏంటంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి. హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలకు ఉన్నారనుకోండి వాళ్ళని మనం హ్యాపీగా చూసుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. సో పిల్లల్ని మన పిల్లల్లాగా హ్యాపీగా చూసుకోవటం అవన్నీ లేవు. పిల్లలకు కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. పిల్లలకు కూడా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరుగుతుంది కానీ పిల్లల్లో మిగతా అన్ని విషయాలు తగ్గిపోతుంది. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్. సో పిల్లలకి నాలెడ్జ్ మార్కులు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పకూడదు. ఇప్పుడు మేము 10th క్లాస్ చదివేటప్పుడు మా జిల్లా స్టేట్ ఫస్ట్ ఎంత అంటే 428 ఎంతో 600. సో 428 వస్తే అప్పుడు అసలు వాళ్ళని ఎంతో ఇప్పుడు 600కి 599 598. సో వాడిని పిలిచి ఒక్కసారి కాలేజీ స్పెల్లింగ్ చెప్పమంటే చెప్పలేడు. సో అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మాదే చదువుతాము. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు 180 మంది మేము 10th క్లాస్ చదివింది. దాంట్లో పాస్ అయింది 28 మంది. 100 అవుట్ ఆఫ్ 180 28 మంది పాస్ అయ్యాము. దాంట్లో ఫస్ట్ క్లాస్ 6, సెకండ్ క్లాస్ 9, మిగతా వాడు థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే 340 పైన వచ్చిన వాడు. మా కాలేజీలో చదివేటప్పుడు 393 417 అనేది జిల్లా ఫస్ట్, స్కూల్ ఫస్ట్. సో పిల్లలు గమనించాల్సింది ఏంటంటే మాస్టర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మాస్టర్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేయాలి మీరు. సో మాస్టర్ ఎలా ఉంటున్నారు, ఎలా ఉన్నారు, మాస్టర్ బిహేవియర్ ఏంటి, మీరు పిల్లలు ఇది గమనించాలి ఫస్ట్. సో మనము మార్పులు బట్టి మన అదృష్టం అనేది మనకు కనపడుతుంది. పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ భవిష్యత్తులో ఏమవుతాము అనేటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ మన యొక్క మనస్తత్వాన్ని మన యొక్క ఆలోచనలను బట్టి మన అదృష్టం మన వెనకవైపు ఉంటుంది, బ్యాక్ బోన్ లాగా. అది మనకు కనపడదు. సో దానికి మాస్టర్ గారు చూడండి హ్యాపీగా ఇన్నేళ్ళు సర్వీస్ 33 ఇయర్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. అయినా అలాగనే వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతున్నారు. ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. వాళ్ళ బాబు విషయంలో ఫ్యామిలీ విషయంలో హ్యాపీగా సక్సెస్ అయ్యారు. సో మన ఫ్యామిలీని హ్యాపీగా సక్సెస్ చేసామంటే మనం అన్నింటినీ సాధించినట్లే. సో మాస్టర్ గారికి రిటైర్ తర్వాత కూడా ఇటువంటి మనస్తత్వాన్ని కంటిన్యూ చేయాలని, హ్యాపీగా గడపాలని, మీకు ముఖ్య సభ్యులందరికీ కూడా దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Mrs. Sulakshana to come out to the dais. Please invite her with claps. Sulakshana, please come out to the dais. ఏం జరుగుతుంది అక్కడ?
ఎదురు వాళ్ళు ఆనందంగా ఉండాలనిపించట్లేదా సులక్షణ గారు? గుడ్. ఇలాంటి తర్వాత ఒక 10 సార్లు ఇలా జరిగిన తర్వాత నాకు మైక్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. సో ఐ విష్ మరి త్వరలోనే తన స్టేజ్కి ఎదగాలని కోరుకుంటున్నాను. Now, anyone else? From the non-teaching staff? Anyone else? Now I request Dr. Shreya to come and join us. వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, తర్వాత కుసుమా మేడం గారికి, అందరికీ ఈనాటి శుభాకాంక్షలు. స్టూడెంట్స్ అందరికీ నా అభిషేకాలు. ఈరోజు మన విఎస్ఆర్ గారి రిటైర్మెంట్ సందర్భంగా నేను సార్లో గమనించింది ఏంటంటే, సార్లో నాకు చాలా యాక్టివ్నెస్ కనపడుతుంది. నేను ప్రతిసారి సార్తో అంటా ఉంటాను, ఎంతో యాక్టివ్గా ఉంటారంటే నడక నాకు చాలా ఇన్స్పైరింగ్. నాకు సార్ అంత ఫాస్ట్గా నేను ఎప్పుడో నడుస్తున్నాను అనిపిస్తే, ఏ చెప్పలే కానీ సార్ చాలా ఎన్నిగా అనిపిస్తారు నాకు కదా మాత్రం. మొదటి నుంచి నేను సార్తో అదే అనుకుంటాను. తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మాకు సారు వయసులో చాలా పెద్దవాళ్ళు, మాకు ఏమైనా సలహాలు అవసరమైనప్పుడు అడుగుతూ ఉంటాము. టెక్నికల్గా సార్ మంచి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా ఫస్ట్లో స్టార్టింగ్లో నేను సార్ నుంచి చాలా టెక్నికల్గా సపోర్ట్ తీసుకున్నాను. తర్వాత ఈ రిటైర్మెంట్ తర్వాత సార్ చాలా హ్యాపీగా వాళ్ళ శేష జీవితాన్ని ఎంతో సంతోషకరంగా జీవించాలని, భగవంతుడి వారికి దేవునితో నింపాలని, వాళ్ళ బాబు పిల్లలు అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దేవుడు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. విషెస్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు. May I now request Srimati M. Sudha Madam. Respected Principal Madam, respected today's guest sir, B. Srinivasa sir, his wife, and respected Anantlakshmi Madam, and respected Kusumkumari Madam. I would like to inform, good afternoon to one another. I have known B. Srinivasa sir for 3-4 years. He is very docile, he is very humble, he is very meek, he appears to be very simple, but he has a vast knowledge, and every time he uses to inform me, you please work hard ma. Every time he used to say like that. I would like to say only one thing. Service, he successfully completed his service. For that, he has to be very grateful to God, and God only can decide everything. And sir, today I would like to say only 2 words about sir. Sir చాలా మంచి స్వభావం గలవారు, చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా జీవిస్తారు. అంతవరకు మాత్రమే సార్ గురించి నాకు తెలుసు. వాళ్ళ సన్ కూడా చాలా చక్కగా సెటిల్ అయ్యారు అమెరికాలో. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ రిటైర్మెంట్ లైఫ్లో కూడా సార్ చాలా సంతోషంగా ఆనందంగా గడపాలని, వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాను. సార్కి ఆరోగ్యంగా దేవుడు రిటైర్మెంట్ లైఫ్లో కూడా పూర్తి
పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు మన ఫంక్షన్ చీఫ్ గెస్ట్గా చెప్పుకోవాలి మన బిఎస్ఆర్ సార్ని. సో ఒకసారి ఇక్కడ తెలుసు అనుకుంటాను, ఇందుకుండా తోటకలు మాస్టర్ కళ చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఎప్పుడూ తొందరపడి బయటపడరు. మనం అడిగితే మాత్రం సలహా మంచిగా ఇస్తారు. అంత నాలెడ్జ్ ఉన్న మా డిపార్ట్మెంట్ పెద్ద దిక్కుని రేపటి నుంచి మేము మిస్ అవుతున్నాం. దానికి మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఇది ఒక మాట నేను చెప్పగలను. సో పిల్లలకైనా పెద్దలకైనా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకైనా అడగగానే వెంటనే సలహా ఇస్తారు, అడగకుండా అయితే మాత్రం ఇవ్వరు, గమ్మున ఉంటారు. సో అట్లాంటి మాస్టర్ని ఫ్యూచర్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి థ్యాంక్ యూ. నమస్కారం. గవర్నమెంట్ ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, ఐపీఎస్ మేడం గారికి, మన శ్రీనివాసరావు గారికి, శ్రీనివాసరావు మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. స్టూడెంట్స్కి ఆశిస్తూ సార్తో మేము న్యాక్ నుంచి చూస్తున్నాం. సార్ని న్యాక్ పీరియడ్లో కానీ అంతకు ముందు కొద్ది కాలమే చేస్తే సార్ తెలియదు. సార్ ఫస్ట్ సెకండ్ గ్రేడ్ నుంచి బీడెస్ట్ నుంచి ప్రమోషన్ జూనియర్ కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీ అంచెలంచెలుగా ఎదిగి సార్ యొక్క ఇక్కడ మన కళాశాలలో సొంత ఊర్లోనే రిటైర్మెంట్ అవడం చాలా అదృష్టం అని భావిస్తున్నాం. మేము రోజు అనుకుంటాం సార్ ఇంకెన్ని రోజులు సార్ ఇంకొక నెల రోజుల్లో దాన్ని మాకు ఏర్పడిందని. అట్లాగే రేపటి నుంచి మాకు మెంబర్స్ అయితే తగ్గిపోతున్నారు, మా జెంట్స్ మెంబర్స్ తగ్గుతున్నారు. అది మాకు లోటు అని మేము భావిస్తున్నాం. సారు చాలా సబ్జెక్ట్ ఉంది సార్ దగ్గర. ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా డౌట్ ఉందంటే సార్ ఎప్పటికే రెక్టిఫై చేయగలరు. సారు రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తప్పదు కాబట్టి జాబ్లో చేరినాక సారు రిటైర్ అయిన తర్వాత మరి యొక్క అసోసియేషన్ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈనాటి చీఫ్ గెస్ట్ వెల్కమ్ శ్రీనివాసరావు గారికి, సత్యమణి గారికి అండ్ డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. చాలా మంది మాట్లాడారు, చాలా విషయాలు చెప్పేశారు. సార్ నుంచి చెప్పినట్టుగా పెద్ద దిక్కుని కాలేజీ నుండి కోరుకుంటుందంటే అయితే నేను ఒక మాట చెప్తాను, ఇంగ్లీష్లో కవడతాడు. నో వన్ కెన్ ట్రూలీ సే ఏ గుడ్ బై టు ఏ టీచర్ బికాస్ he can live in the hearts of the students and many. నిజంగా ఒక టీచర్కి రిటైర్మెంట్ లేదు, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ తీర్చిదిద్దుకుంటారు, చాలా మంది కొలీగ్స్తో కలిసి ఉంటారు ఎన్నో సంవత్సరాలు. కాబట్టి నిజమైనటువంటి ఒక టీచర్కి రిటైర్మెంట్ లేదు. ఏజ్ ప్రకారం రిటైర్ అవ్వడమే తప్ప నిజంగా మనందరి హృదయాలు ఆయన తెలుసుకుంటారు. అంతేకాదు, ఇందాక ప్రతాప్ గారు చెప్పారు ఆయన స్నేహశీలి అని. ఇంగ్లీష్లో నో పోయిట్ అంటాడు, అంటే ఇంగ్లీష్ టీచర్ కాబట్టి చిన్న పోయిట్స్ రిపోర్ట్ చేస్తున్నాను. యూ కౌంట్ యువర్ ఏజ్ బై యువర్ ఫ్రెండ్స్, నాట్ బై ఇయర్స్. మనం ఎంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నామా అనేది జీవితంలో చాలా ముఖ్యం. ఏజ్ అందరికీ వస్తూ ఉంటాం, ఇయర్ బై ఇయర్ అందరూ ఏజ్లో పెరుగుతూనే ఉంటారు. కానీ దాంతోపాటు మనం ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోగలిగితే నిజంగా మనం చాలా బాగా జీవించినట్టు అన్నమాట. అంతమంది స్నేహితులు నిజంగా మీరు సంపాదించుకున్నారు, అంతమంది స్టూడెంట్స్ సంపాదించుకున్నారని ఈ రోజున మీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు చెప్పారు సార్. సో నేను నిజంగా యూఆర్ ఏ బ్లెస్డ్ మ్యాన్ అండ్ ఆల్సో ఏ గుడ్ టీచర్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఆయన ఎప్పుడు తన రిటైర్మెంట్ తర్వాత సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వైస్ ప్రిన్సిపల్ గారి మరి ఇప్పటికీ టైం అవుతుందని వైస్ ప్రిన్సిపల్ గారు కూడా తమ ఆఫీసులో తమ
మీకు అలా అడుగుతూ ఉండేదాన్ని. ఏది ఏమైనా ఆ రోజు రానే వచ్చిందా రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత మీకు ప్రశాంతత ఉండాలని, ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను, మనసుకి కోరుకుంటాను సార్. నాకు హ్యాపీ రిటైర్మెంట్ చేస్తాను. The Mandate Lady of the College, NAC Coordinator. On the dais and off the dais. సర్లో నాకు పరిచయం చాలా తక్కువ కాదు, కానీ మనం మ్యాక్ వెళ్ళిన టైంలో ప్రతి ఒక్క ఫ్యాకల్టీతో కూడా చాలా దగ్గరగా పనిచేశాను. అండ్ చాలామంది నాకు హెల్ప్ చేశారు. సార్లో ఒక పర్టిక్యులర్ ఇష్యూలో మాత్రం పర్టిక్యులర్ కాన్సెప్ట్లో నేను సార్కి చాలా రుణపడుతుంటాను. నేను ఎప్పుడు ఏ డాక్యుమెంట్ అవసరమైనా ముందు సార్కి ఫోన్ చేశాను. అంటే థింగ్స్ టు అప్లోడ్ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్, చాలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చేది. అండ్ ఎస్పెషల్లీ ప్రొసీడింగ్స్ కానివ్వండి, ఎస్ఓపీలు కానివ్వండి, వాట్ ఎవర్, అంటే కమిషనరేట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ అవనివ్వండి, ఏమైనా సరే ప్రొసీడింగ్స్ కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ నేను సార్ అడిగితే విదిన్ మినిట్ పంపించేసేవారు. ఐ యూస్ టు వండర్ ఇన్ని డాక్యుమెంట్స్ సార్ ఇంత ఆర్గనైజ్గా ఎలా పెట్టుకుంటారు, ఏది అడగగానే అది ఎలా పంపిస్తారని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. ఇది మాత్రం మీ దగ్గర నుంచి తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం సార్. నాకు డాక్యుమెంట్స్ అంటే నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సార్ ఫోన్ చేస్తే నాకు వెంటనే వచ్చేసేది. అండ్ నేను ఇందిరా మేడంతో అవసరాలు కానీ, ఎందుకంటే మేడం ట్రైనింగ్గా ఇన్ఛార్జ్ వాళ్ళు కాబట్టి డిపార్ట్మెంట్ వెళ్తూ ఉండేదాన్ని. అలా నాకు సార్తో కూడా పరిచయం. యాజ్ ఎ పర్సన్ ఆల్సో నేను వెరీ ఫ్రెండ్లీ, అంత జూనియర్ అయినా కూడా చాలా బాగా మాట్లాడేవారు. అండ్ ఐ లవ్ ద లాట్ ఫ్రమ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ ద హెల్ప్. అండ్ ఇంకొక విషయం, వెబినార్ని కండక్ట్ చేశాము ఇయర్ మేము 2024 మంత్ ఆఫ్ జనవరిలో కండక్ట్ చేశాము. దానికి కూడా టెక్నికల్ హెల్ప్ సార్ అసలు సంబంధం లేని విషయం, మా డిపార్ట్మెంట్ వెబినార్. కానీ సార్ నాకు ఇలా టెక్నికల్గా కొంచెం ఇష్యూ వచ్చింది అనగానే ఇందిరా మేడం పాటు సార్ వెంటనే వచ్చేసారు. త్రూ అవుట్ వెబినార్కి వస్తే అండ్ చాలా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. అలా సార్ చాలా హెల్ప్ఫుల్. నేను మరొకసారి సార్కి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని మనసారి కోరుకుంటూ థ్యాంక్స్ ప్రిన్సిపల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. My name is Kamakshi. I am studying third BSc Cloud Computing. నేను నా ఓన్ కోర్స్లో సార్ గురించి ఒక పోయిట్ అయితే రాశాను. భారతి హనుమంతరావు గారి భాగ్యాల పంట విక్రముంట శ్రీనివాసరావు గారు జనించెనట. లలితను చేకూరి సాగిన సంతాన నౌక దీపకు నీ పొంది సార్థకమయ్యేనిక. అంచెలంచెలుగా ఎదిగిన ఉద్యోగ జీవితం, ఎంత ఎదిగినా ఒదిగిన ఉన్నత వ్యక్తిత్వం, 3 పుస్తకాల బోధనానుభవం, మూర్తీభవించిన సార్థక జీవితం. సరళత్వం, సహనం మీ ఆభరణాలు, నిరాడంబరత, నిర్లిప్తత మీకు ధనాలు. సింధు అంతటి విజ్ఞానం ఉన్న బిందువలటి వినయం మీది. మీ వినయం, మీ విజ్ఞానం, మీ సరళత్వం, మీ సహనం సదా మాకు ఆదర్శం. ఆ సర్వేశ్వరుడే మీ పక్షం. Thank you.
మేడం అందరు చూడండి ఒకసారి ఇటు. అందరూ ఒకసారి చూడాలి మేడం. మేడం దండ వేసుకుందా? మేడం అందరూ ఒకసారి చూడండి మేడం, ఇటు చూడాలి. స్మైల్ మేడం, మేడం ఇటు చూడాలి. చూడాలి. చూడాలి.
ల్యాబ్ కోఆర్డినేటర్ కుసుమకుమారి గారు, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు. మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది, నేను ఇచ్చినటువంటి ఆతిథ్యానికి అందరూ వచ్చారు. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అసలు మాట్లాడటం అనేది నాకు చాలా తక్కువ అన్నమాట. అందువల్ల నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించాలి. ముందే చెప్పుకుంటున్నాను. నేను ప్రిన్సిపాల్ గారికి ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా ప్రపోజల్స్ అన్నీ కూడా పెన్షన్ ప్రపోజల్స్ ఎప్పుడో 2 నెలల కిందటే సంతకం పెట్టేశారు. వెంటనే అడగగానే సంతకం పెట్టారు. నాకు అప్పుడే పెన్షన్ కూడా రిలీజ్ అయిపోయింది. టీపీఓ కూడా నాకు వచ్చేసింది. కాపీ ప్రిన్సిపాల్ గారు చూశారు. నాకు చాలా సంతోషం. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి నాకు పెన్షన్ కూడా వస్తుంది. దీనికి కారణం ప్రిన్సిపల్ గారు. ఇంకా నేను రిటైర్ కూడా కాలేదు, అప్పుడే పెన్షన్ ప్రపోజల్ పెన్షన్ ఆఫర్ కూడా వచ్చేసింది. దీనికి నేను ప్రిన్సిపల్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ముఖ్యంగా చెప్పాల్సినటువంటి మాట. నెక్స్ట్, నేను చాలా చిన్న స్థాయి నుంచి జీవితం ప్రారంభించాను. నేను ఈవెన్ ఎంఎస్సీ అయినా కానీ మొట్టమొదట ఒక సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా గవర్నమెంట్ స్కూల్ చేయాలి. తర్వాత వెంటనే ప్రమోషన్స్ వచ్చేసింది. అంతా మొత్తం కూడా నేను టీచర్ పోస్ట్లోనే ఉన్నాను. ఆ టీచర్ చిన్నదైనా పెద్దదైనా అన్నీ కూడా టీచర్ కింద లెక్కేస్తాను. అంటే చిన్న సెకండ్ గ్రేడ్ పోస్ట్లో ఉన్నా, అలాగే పెద్ద ఈ పోస్ట్లో ఉన్నా కానీ, డిగ్రీ కాలేజ్ కానీ అందరినీ మన టీచర్ అంటే అన్ని టీచర్ పోస్టులే, అంతా టీచర్ వర్కే కానీ. కానీ మధ్యలో 1 సంవత్సరం పాటు నేను ఎంఈఓగా చేశాను. మోడల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేశాను. అప్పుడు మేము ఎంఈఓ కింద ఉండేవాళ్ళం. ఆ ఎంఈఓ గారు వచ్చేవాడు. వచ్చి ఆయన అనేవాడు, పొద్దునే బ్రాహ్మణ తెచ్చేవాడు. తెచ్చి, సార్ మనం ఈ పని చేయాలి, లేకపోతే మీరింటికి నేనింటికి అనేవాడు. ఈ పని జరగకపోతే మీరింటికి నేనింటికి, ఇద్దరింటికి పోవాల్సిందే అనేవాడు. అట్లా అడవులు పెట్టి పనులు చేయించేవాడు. అలాగే ఎంఈఓగా ఉండగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఇటువంటి మీటింగులు చెప్పాల్సి వచ్చేది. దాదాపుగా ఇట్లాగే ఒక 200 మంది టీచర్లు ఉండేవాళ్ళు. చెప్పాల్సిన సబ్జెక్ట్ ఉండేది. అందువల్ల దానికి భయం ఉండేది కాదు. సబ్జెక్ట్ ఉండేది కాబట్టి. కానీ నాకు ఒక దిగులు ఉండేది. అప్పటిదాకా పిల్లవాడిని చాలా జాగ్రత్తగా నేను తెలుసుకుంటూ వచ్చాను. కానీ ఆ ఎంఈఓ పోస్ట్కి వెళ్ళిన తర్వాత నేను పిల్లవాడి మొహం కూడా చూడలేకపోయాను. పొద్దున్నే పిలుస్తాడు ఆ కలెక్టర్. పిలిచి ఏదో ఫైల్ కావాలంటాడు, ఏదో మీటింగ్ అంటాడు. మీటింగ్ అన్నప్పుడు ఆయన ఎప్పటికీ పొద్దున 9కి రమ్మంటాడు. రమణి రాత్రి 9కి పెడతాడు. ఈ టైం అంతా కుక్కలాగా ఆ చెట్టు కింద నానా చదువు చావాలి. ఇట్లా నేను తిరుగుతూ ఉండేవాడు. ఇల్లు పక్కన దిగా. పిల్లవాడు ఏమైపోతున్నాడో తెలియదు, వాడు ఇటు పోతున్నాడో తెలియదు. అది చాలా దిగులు పడుతూ ఉండేవాడు. డబ్బులు వెర్రిగా వస్తుండేవి, ఈ పక్కన దిగులు వెర్రిగా ఉంటుండేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ 1 సంవత్సరానికి మళ్ళీ నేను టీచర్ పోస్ట్కి వచ్చేసాను. దాని నుంచి టీచర్ పోస్ట్కి వచ్చాను. అంటే అప్పుడు ముందు స్కూల్ అసిస్టెంట్గా ఉండేవాడిని, దీనిలోకి వచ్చేసాను. ఏది ఈ ఎంపీలోకి వచ్చేసాను. ఎంపీ నుంచి మళ్ళీ జేఎల్గా వచ్చేసాను. 1 సంవత్సరం పాటు అక్కడ ఇవన్నీ అనుభవించాను.
కానీ నాకు మనం జాగ్రత్తగా తీర్చిదిద్దచ్చు. అదే అటువంటి పోస్టుల్లో కనుక ఉంటే పరిస్థితి ఎట్లా ఉండదు. డబ్బులైతే వస్తుంటాయి కానీ పిల్లలు ఎటుపోతారో తెలియదు, ఆ పరిస్థితి ఉంది. అట్లా నేను డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక ఉద్యోగాన్ని 1 సంవత్సరం పాటు నేను చేశాను. మిగతా అంతా కూడా మామూలుగా టీచర్ పోస్టే, దానిలో పెద్దగా విద్యుత్ కాదు. కానీ టీచర్గా మొట్టమొదట చేరినప్పుడు మాత్రం చాలా కమిట్మెంట్ ఉండేది. ఎంత కమిట్మెంట్ ఉండేదంటే క్లాస్లో ఎంత 6వ తరగతి పిల్లలు వాళ్ళంతా వాళ్ళు కనుక నేర్చుకోకపోతే ఒక పిల్లవాడు నేర్చుకోలేదు, వాడిని కుక్కలు బాగా గట్టిగా పిండి వదిలిపెట్టి బాబు వచ్చి అంటే క్లాస్ అందరు నేర్చుకోవాల్సిందే. నేను చెప్పానంటే అందరికీ రావాలి, ఎవరికి రావడం ఈ పిచ్చిలో ఉండేవాడు. అట్లా చేసేటప్పటికి నాకు డౌట్ వచ్చింది. సాయంత్రానికి వీళ్ళ పేరెంట్స్ వచ్చి నేను చాలా చెత్త పడతాను అనుకున్నాను. రెడీగా ఉన్నా, తగ్గించుకోవడానికి రెడీగా ఉన్నా. కానీ పాపం ఆ రోజులు ఇటువంటి రోజులు కాదు. ఈ రోజుల్లో అయితే నన్ను చెత్త కొట్టేవాడు. సాయంత్రం దాకా భయపడుతూ కూర్చున్నాను. సాయంత్రం అయింది, ఎవరు రాలేదు. బాబు అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఒక పిల్లడు పుట్టాడు. పుట్టిన తర్వాత నేను వాడిని చాలా గారాబంగా చూసుకుంటున్నాను. నాకు అప్పుడు అర్థమైంది, అరే నేను చూసుకున్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు గారాబం చూసుకున్నాడా, నేనేంటి అంత చెత్త కొడుతున్నాను వాళ్ళే, నాకు అర్థం కాలేదు. అప్పుడు పిల్లడు పుట్టిన తర్వాత నేను కూడా పిల్లలు చూసుకోవాలి, అందరూ మా పిల్లలు అయిపోయి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అట్లా చూసుకుంటారు అని చెప్పి ఆ తర్వాత పట్టడమే మానేసి అసలు పూర్తిగా అసలు నా పిల్లలు పుట్టిన తర్వాత ఎవరిని నేను పిల్లలు పట్టలేదు. ఎందుకంటే ఇదే ధ్యాస ఎంతసేపు నా పిల్లలకి ఎక్కడే చూసుకున్నాను, మళ్ళీ వాళ్ళ పిల్లలు నాకు చూసుకుంటాను కదా. అందుకే నేను పిల్లలతో మంచి వాళ్ళకి చెప్పడమే కానీ పట్టడం అనేది మాత్రం నా డిస్టులు అప్పుడే తీసేసాను. అంత కమిట్మెంట్గా ఉండేది ఆనాడు. కానీ ఇవాళ చూస్తున్నాం కదా, అంత గొప్ప కమిట్మెంట్స్ మన దగ్గర నా దగ్గర అయితే లేవు. సామాన్యంగా ఏదో చేసుకుంటూ వస్తున్నాను. అందుకని ఈ కాలానుగుణంగా నేను కూడా వస్తూ ఉన్నాను. సరే, నా గురించి చాలా మంది పెద్దలు మాట్లాడారు, నా క్వాలిటీస్ గురించి చెప్పారు. అందులో అంత నిజమే. ఆ క్వాలిటీస్ ఏదైనా ఒక పనిని అడ్మైర్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అడ్మైర్ చేయగానే నాకు చాలా సంతోషం వస్తుంది. ఒకసారి మొన్న ఏదో రేషనలైజేషన్ టైంలో ఒక టేబుల్ వేసి తీసుకెళ్ళాను. చూడగానే వెరీ నైస్ అన్నారు. ఉంటుందా అన్నారు. అట్లా నేను చేరిన కాలంలో ఆ ఎస్ఆర్లు కానీ ఎయిడెడ్ ఎస్ఆర్లు కానీ ఇవన్నీ రాయటానికి నా సహాయం తీసుకున్నారు మేడం గారు. నా మీద చాలా నమ్మకంతో అటువంటి బాధ్యతలు అప్పగించారు. ఈ నమ్మకం అనేది ఎట్లాగంటే, నమ్మకం అనే మాటకి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఆర్జేడి ప్రసాదరావు గారు రిటైర్డ్ అయినా మా ప్రిన్సిపల్గా ఉండేవాడు. ప్రిన్సిపల్ ఉంటే ఆయనతో నేను బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన మిగతా సీనియర్లందరూ వదిలేసి నన్ను పట్టుకుండేవాడు. అట్లా కొన్నాళ్ళు చూశాను. చూసిన తర్వాత, సార్ మీకు ఎందుకు నా మీద ఇంత నమ్మకం వచ్చింది అని అడిగాను. మీరు చెప్పిన దానిలో చేస్తున్నారు, ఎందుకు మీకు నమ్మకం ఎందుకు అని అడిగాను. అంటే ఆయన అప్పుడు చెప్పారు. ఆయన కొన్నాళ్ళ తర్వాత అడిగాను, నాకు అర్థం కాదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ఏదో పని చెప్పారు తెలంగాణ. పని చెప్తే నేను ఆయన పొద్దున్న చేసి సాయంత్రంగా నేను పని చేసి చూపించాను. అది నాకు తెలియదు. ఇంకోసారి ఇది పని అయిపోయింది, ఈ కాకి తీసుకోండి అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పాను.
చెప్తే ఆయన అప్పుడు అన్నాడు, నువ్వు పొద్దునిస్తే సాయంత్రానికి ఇచ్చావు నా కాగితం, ఇదే కాగితం ఇవ్వడానికి వారం రోజులు టైం తీసుకోవచ్చు, అక్కడికి వచ్చాడని రాలేదని రకరకాలుగా చెప్పచ్చు, వారం రోజులు నువ్వు టైం తీసుకోవచ్చు, అటువంటి నువ్వు సాయంత్రానికి నువ్వు ఆ కాగితం చూపించేటప్పటికి నాకు నువ్వే నమ్మకం ఏర్పడుతుంది. అప్పటి నుంచి నువ్వు చెప్పిన దాన్ని నేను నమ్ముతూ వస్తున్నాను, అది కారణం అన్నాడు. అట్లా నమ్మకం అనేది ప్రిన్సిపాల్ దగ్గర ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటి చేయని ప్రిన్సిపాల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన జీవోస్ బాగా చూస్తుండేవాడు, జీవో సుబ్రహ్మణ్యం అనేవాడు. ఆయన ఒక 3 నెలలకి నేను వెళ్ళిన చోట 3 నెలలకి ఆయన దెబ్బతిన్నాడు, అంటే ఆరోగ్యం పోయింది. ఆయన కనుక ఆయన దగ్గర కనుక నేను శిష్యులు చేసి ఉంటే ఈ పాటికి నేను అద్భుతమైన తెలివిగలవాడు అయినవాడు జీవోలు, అంత గొప్ప దగ్గర పనిచేశారు. ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే ఈ మీటింగుల్లో, ఇటువంటి మీటింగులో ఒక కెమిస్ట్రీ లెక్చరర్ బాగా ఏడ్ చేశాడు, ఎందుకంటే రిటైర్ అయిపోతున్నాను అనే ఫీలింగ్తో ఆయన ఏడ్చాడు, అయిపోయింది అయిపోయింది అని. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. రిటైర్మెంట్ అంటే చాలా సంతోషం. అందరూ అంటూ ఉంటారు మీరు ఫార్చునేట్ అని. ఎందుకంటే ఇప్పుడు వర్క్ తెలుసు, అందరికి ఎంత వర్క్ చేస్తున్నారో తెలుసు. ఆ వర్క్ వల్ల మీరు ఫార్చునేట్ అంటూ ఉంటారు. ఇది ఈ రకంగా నేను గమనిస్తున్నాను. మరి ఇంత పెద్ద కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అలాగే అటెండ్ అయిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్స్ చెప్పినప్పుడు కొంత పోర్షన్ సార్ చెప్పారు, మిగతా పోర్షన్ మేడం చెప్తారు. పిల్లలందరికీ థ్యాంక్స్. మీరు చాలా కష్టపడి ఇంత కార్యక్రమానికి సహాయం చేసినందుకు పిల్లలందరికీ ఆశిస్తున్నాను. కష్టపడి ఇక్కడ ముఖ్యంగా సురేష్ చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టం అంటే చాలా కష్టపడ్డాడు. అలాగే భోజనాలు అరేంజ్ చేయడంలో నాయక్ గారు కష్టపడ్డారు. మీకు సమయమైన కష్టం కాదు, మళ్ళీ వాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you, sir, for the delicious food you have served us and good snacks. Thank you, sir. Now let us all stand for the last national anthem. Thanks, Padma. లేదా ఓకే చూడండి స్మైల్
చూడాలి. ఓకే డన్.